దేశ రాజధానిలో నిన్న గాలి కాలుష్య తీవ్రత పెరిగింది. దీంతో అవసరం లేని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించారు. నేటి నుంచి గ్రేప్ 3 అమలు చేస్తామని వాయు కాలుష్య మండలి వెల్లడించింది. వాతావరణంలో గాలి స్వచ్ఛత తగ్గి తీవ్ర స్థాయికి చేరితే గ్రేప్ 3 అమలు చేస్తుంటారు. దీంతో పాటు BS3కి చెందిన పెట్రోల్ వాహనాలు, BS4కి చెందిన డీజిల్ వాహనాలను ఢిల్లీ, గురుగ్రామ్, గజియాబాద్, ఫరీదాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్లో అనుమతించారు. జాతీయ భద్రతా అంశాలతో ముడిపడి ఉన్న నిర్మాణాలు, ఆరోగ్య విభాగం, ప్రజలకు ఉపయోగపడే భవనాల నిర్మాణాల విషయంలో మాత్రం నిషేధం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్యానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇప్పటికే చూసుకుంటే గాలి కాలుష్య తీవ్రత పెరిగిన క్రమంలో అక్కడ కొన్ని నిబంధనలు కూడా అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రత్న, రోజు రోజుకు ఢిల్లీలో గాలి కాలుష్యం అనేది డేంజర్ బెల్స్ మోగిస్తుంది. పీల్చే గాలే ప్రాణాలు తీసే స్థాయికి ఢిల్లీలో చేరిందని ప్రధానంగా చెప్పుకోవాలి. రోజు రోజుకు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోతుంది. నిన్న కూడా దాదాపు 470 పైన గాలి నాణ్యత పడిపోయింది. దీని ద్వారా ఢిల్లీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ రివ్యూ కూడా నిర్వహించారు. ప్రజెంట్ మనం అక్షర్ధామ్లో ఉన్నాం. అక్షర్ధామ్ మెట్రో వద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం పొల్యూషన్ ఏ స్థాయిలో ఉందో. ఫాగ్ ఏదైతే కనిపిస్తుందో ఆ ఫాగ్ అంతా కూడా పొల్యూషన్, రోజు రోజుకు పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. ఉదయం సమయంలో ఎక్కువ ఉంటుంది. దానికి తోడు పొగమంచు కూడా. ఇప్పుడు చలికాలం కూడా ఎక్కువ అవుతుంది, చలి తీవ్రత కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రెండు కూడా మిక్స్ అయిపోయి ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఉన్న గ్రాప్ 1, గ్రాప్ 2 అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్కి 1కి అలాగే 2కి తోడు 3ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం, అలాగే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా భావిస్తుంది. దానిలో భాగంగానే గ్రాప్ 3 ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచే ఈ ప్లాన్ అనేది అమల్లోకి రాబోతుంది. దీనిలో భాగంగా ప్రధానంగా ఏదైతే గ్రాప్ 3లో BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాలకు సంబంధించి, రాకపోకలకు సంబంధించి ఆంక్షలు విధిస్తుంది. ఇటు ఢిల్లీకి సమీపంలో ఉన్న గురుగాం అంటే హర్యానాకు సంబంధించిన గురుగాం బోర్డర్, మరోవైపు ఉత్తరప్రదేశ్ నోయిడా, ఫరీదాబాద్ ఇతర ప్రాంతాలకు సంబంధించి ఈ బోర్డర్ల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలపై ఆంక్షలు విధిస్తుంది. దీనితో పాటు భారీగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో డ్రిల్లింగ్కి సంబంధించి కానీ, ఎక్కువగా దుమ్ము వచ్చే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు సంబంధించి కంప్లీట్గా నిషేధం విధించింది. మరోవైపు ఈ తీవ్రత, కాలుష్య తీవ్రత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పాఠశాలలకు సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు విధించింది ఢిల్లీ ప్రభుత్వం. నిన్న ఒక లేఖను కూడా ఢిల్లీ సీఎం అతీష్ ఒక లేఖను కూడా విడుదల చేశారు. అయితే దీనిలో ప్రధానంగా 5వ తరగతి వరకు కూడా భౌతిక క్లాసులు ఎవరు అంటే డైరెక్ట్గా స్కూల్కి వెళ్లకుండా ఆన్లైన్ క్లాసులు మాత్రమే 5వ తరగతి వరకు, ప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు మొత్తం ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలనేది ఢిల్లీ సీఎం అతీష్ ఒక లేఖను విడుదల చేశారు. దీనికి సంబంధించి స్కూల్ యాజమాన్యాలందరూ కూడా అంటే ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలందరూ కూడా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి, ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలి, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఈ ఆంక్షలు, ఈ క్లాసులు కొనసాగించాలనేది ప్రధానంగా ఢిల్లీ ప్రభుత్వం నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు చూసుకుంటే కూడా గాలి కాలుష్యం అనేది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై మరింత క్షీణిస్తోంది. 470 పైనే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన గాలి నాణ్యత కొనసాగుతోంది. దీని ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు కూడా గ్రాప్ 1లో, గ్రాప్ 2లో అనేక ప్రయత్నాలు చేస్తుంది గాలి కాలుష్యం తగ్గించేందుకు. మొదటగా వాటర్ స్ప్రింకర్స్ అండ్ అయితే యాంటీ స్మోక్ గన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రారంభించారు. దాని తర్వాత మళ్ళా డ్రోన్స్ ద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చనే భావించిన ఢిల్లీ ప్రభుత్వం డ్రోన్స్ను కూడా ప్రయోగించింది. మొదటగా ఆనంద్ విహార్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక డ్రోన్ను ప్రయోగించి దాని ద్వారా కాలుష్యాన్ని తగ్గించేందుకు సఫలీకృతమైతే కనుక మరికొన్ని డ్రోన్స్ను తెప్పించి హాట్స్పాట్లను ఏర్పాటు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా ఇప్పుడు డ్రోన్స్ను కూడా వినియోగిస్తున్నారు. కానీ ఇంకా కాలుష్యం అనేది రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో గ్రాప్ 3 ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం లాగానే గ్రాప్ 1, గ్రాప్ 2, గ్రాప్ 3 ఇవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ శాశ్వత పరిష్కారం అనేది పొల్యూషన్కి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే కొంతమేరైనా వారు చేసే ప్రయత్నాలకు, పనులకు పొల్యూషన్ తగ్గించాలని భావిస్తుంది. దానిలో భాగంగా ఇటు గ్రాప్ 3లో డీజిల్, పెట్రోల్ వాహనాలు అంటే BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాలను కూడా తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ మనం చూస్తుంటే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొల్యూషన్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అందరూ కూడా కళ్ళు మంటలు, ముక్కు మంటడం, గొంతు నొప్పి ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నారు. కొంతమంది మాస్కులు ధరిస్తున్నారు, మరికొంతమంది కర్చీఫ్లతోనే వారు వారి పొల్యూషన్ నుంచి వారిని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ఎప్పటికీ కూడా గ్రాప్ 3లో భాగంగా రోజు రోజుకు ఈ వాటర్ స్ప్రింకర్స్ రోడ్లపైన వాటర్ను చిలకరించడం, ఏదైతే యాంటీ స్మోక్ గన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రధానంగా వాటర్ స్ప్రింకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రోడ్డుపైన చల్లడం ద్వారా ఆ పొల్యూషన్ అంటే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ వాటర్ను తిలకరించడం ద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే ధూళికణాలు ఏవైతే ఉన్నాయో అవి గాలిలో తేలియాడుతూ ఉంటాయి. గాలి కూడా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం పీల్చే గాలి ద్వారా శ్వాసకోశ రంధ్రాల ద్వారా అంటే ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించడం, దాని ద్వారా ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ రావడం, మరోవైపు అకాల మరణాలు, గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ స్ట్రోక్ రావడం, ఇతర వ్యాధుల బారిన పడి ఢిల్లీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిలో భాగంగానే పొల్యూషన్ కంట్రోల్ చేయాలనే భావించిన ఢిల్లీ ప్రభుత్వం అనేక ఆంక్షలను అమలు చేస్తుంది. దీనికి తోడు ఢిల్లీ ప్రభుత్వానికి తోడు ఇటు సెంట్రల్ ప్రభుత్వం గవర్నమెంట్ కూడా సహకరించాలనేది లేఖను కూడా రాస్తున్నారు. మనం చూస్తున్నాం, మాస్కులు ధరించి వస్తూ ఉన్నారు అనేక మంది. మొత్తం పొల్యూషన్ నుంచి వారిని కాపాడుకునేందుకు వారి యొక్క వ్యక్తిగత జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో కొంతమంది వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కొంతమంది పాటించిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో రోజు రోజుకు గాలి కాలుష్యం ఎక్కువ అవడం వల్ల ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.